హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. రమ్యకృష్ణ మృతిపై ప్రగాఢ సంతాపం తెలిపిన సీఎం చంద్రబాబు నాయుడు గారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. గన్నవరం నియోజకవర్గం ఉంగుటూరు మండలం టీడీపీ మహిళా నేత రమ్యకృష్ణ నేడు తెల్లవారుజామున మృతి చెందారు. ఆమె షిరిడి నుంచి గన్నవరం వస్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. కాగా రమ్యకృష్ణ మృతిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. రమ్యకృష్ణ మరణం బాధాకరమని ఆయన సంతాపం తెలియజేశారు. తన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో దమనకాండం రమ్యకృష్ణ ధైర్యంగా ఎదుర్కొన్నారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసులతో ఆమె కొన్ని రోజుల పాటు అజ్ఞాతంలో ఉన్నారని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు. కాగా ఆమె కుటుంబానికి పార్టీ అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. రమ్యకృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని ఆమె కుటుంబ సభ్యులకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సో ఫ్రెండ్స్, గన్నవరం నుంచి వస్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురి అయితే రమ్యకృష్ణ ప్రాణాలు కోల్పోయారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.